డేంజరస్ మాట. మీరు ఎందరు గమనించిండ్రో నాకు తెలియదు, మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి ఏం జరగబోతుందో మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఏం కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం, ఇక ఇప్పటి నుంచి మేము చేతులు ఎత్తేస్తున్నాము అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వము ఇక మేమేం కొనం, కేంద్రం కొనుమన్న పంటనే కొంటాం, ఎంత కొనుమంటే గంతే కొంటాం, ఇక మేమేం చెయ్యము, మాకేం శాత కాదని చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ వానకాలం ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఇక రేపు రేవంత్ రెడ్డి మక్కలు కొనడిగా. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకి వెళ్ళి జొన్నలు కొనడు. కేంద్రం సోయాబీన్ కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకి వెళ్ళి సోయాబీన్ కొనడటిగా. అదేవిధంగా కందులు, పెసర్లు, శనగలు, పల్లి, అదేవిధంగా ఈ సన్ఫ్లవర్, కేంద్రం పండిన పంటలో చారణ మాత్రమే కొంటది అంటే రేవంత్ రెడ్డి కూడా చారణనే కొంటాడు, ఇక బారాన చేతులు ఎత్తేస్తాడు. మరి అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అన్నాడా? కేంద్రం కొనకపోతే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించిండు. కేంద్రం కొనకపోయినా మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవరు అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది, రైతులకు భరోసాగా నిలబడ్డది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం.